హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా మరెన్నో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న చూద్దాం. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇటీవల వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తింపు పొందిన 140 ఏళ్ల నాటి పరిచవీర్ ఎక్కడ ఉంది? 140 ఏళ్ల నాటి పరిచవీర్ ఎక్కడ ఉంది అని అన్నాడు. దీనికి సరైన సమాధానం ఫస్ట్ వన్ అవుతుందండి, ఉత్తరప్రదేశ్, ఝాన్సీ. తర్వాత ప్రశ్న, ఇటీవల సుపర్కో ద్వారా ప్రకటించబడిన పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి చంద్రుడిని అన్వేషించే రోవర్ పేరు ఏమిటి? పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి చంద్రుడిని అన్వేషించే రోవర్ పేరు ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం బి, జిన్నా-1. తర్వాత ప్రశ్న, ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏ వాయిస్ ఏఐ మోడల్ను విడుదల చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం లాస్ట్ వన్, శ్రావణి. తర్వాత ప్రశ్న, హిమాలయ ప్రాంతంలో అడవులలో అంటుకునే కార్చిచ్చులను అరికట్టేందుకు నేషనల్ ఫైన్ నీడల్ పాలసీని ఏ పార్లమెంటరీ ప్యానెల్ సమర్థించింది? నేషనల్ ఫైన్ నీడల్ పాలసీని ఏ పార్లమెంటరీ ప్యానెల్ సమర్థించింది? ఈ ప్రశ్నకు సమాధానం థర్డ్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై స్టాండింగ్ కమిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, 2 దశల సూక్ష్మ నాచు ఉపయోగించి CO2ను సంగ్రహించే ప్రక్రియను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అని అడిగాడు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి లాస్ట్ వన్, ఐఐటి గౌహతి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కేంద్ర క్యాబినెట్ ఇటీవల క్యాబినెట్ కార్యదర్శిగా ఉన్న ఎవరి పదవీకాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించింది? ఎవరి పదవీకాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించింది? కరెక్ట్ ఆన్సర్ టివి సోమనాథన్. తర్వాత ప్రశ్న, డీప్ టెక్ పరిశోధనలను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఏ మిషన్ను విస్తరిస్తూ 3 కొత్త థీమాటిక్ హబ్లను ఏర్పాటు చేసింది? 3 కొత్త థీమాటిక్ హబ్లను ఏర్పాటు చేసింది అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నేషనల్ క్వాంటమ్ మిషన్. తర్వాత ప్రశ్న, ఏనుగుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఇటీవల ఏ అవార్డులను ప్రదానం చేశారు? ఏనుగుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఏ అవార్డులను ప్రదానం చేశారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం గజ్ గౌరవ్ అవార్డులు. గజ్ గౌరవ్ అవార్డులు. తర్వాత ప్రశ్న, కలకత్తా మరియు బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా ఇటీవల ఎవరిని సిఫార్సు చేశారు? కలకత్తా మరియు బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా ఎవరిని సిఫార్సు చేశారు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆర్వి బూగే మరియు ఎంసి త్రిపాఠి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి ఎవరు? విదేశాంగ కార్యదర్శి క్రింది వానలో ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం విక్రమ్ మిశ్రీ. విక్రమ్ మిశ్రీ. తర్వాత ప్రశ్న,
దేశంలోని చిత్తడి నేలలను పర్యాటకంగా మరియు స్థిరంగా అభివృద్ధి చేయడానికి ఇటీవల భారతదేశం ప్రారంభించిన పథకం లేదా మిషన్ ఏది? పథకం లేదా మిషన్ ఏది అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం అమృత్ ధరోహర్. అమృత్ ధరోహర్. తరువాత ప్రశ్న, ఇటీవల భారతదేశం తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ద్వారా నడిచే వార్తా యాంకర్ను ఏ పేరుతో ఆవిష్కరించింది? కృత్రిమ మేధస్సు ద్వారా వార్తా యాంకర్ను ఏ పేరుతో ఆవిష్కరించింది అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం షనా. ఆన్సర్ సనా అవుతుంది. తరువాత ప్రశ్న, అంతరిక్షంలో వ్యోమనౌకలను కలపడానికి మరియు అంతరిక్ష పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇస్రో ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం పేరు ఏమిటి? ఇస్రో ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం పేరు ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చి గగనయాన్ 2 అన్నాడు, స్పెక్స్ అన్నాడు, కార్టోసాట్ 3 అన్నాడు, అదేవిధంగా ఫోర్త్ వన్ ఆదిత్య L1 అన్నాడు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం స్పెక్స్ అవుతుందండి. స్పెక్స్ సరైన సమాధానం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం అనుకున్నట్టు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా క్లుప్తంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.